నేను ప్రియాంక బులెటిన్ల డీటెయిల్స్ చూద్దాం. దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలు ముగిశాయి. పలు కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఆయన సోదరుడు విజయసింహారెడ్డి ఇంట్లోనే సోదాలు చేశారు. మళ్ళీ చేస్తున్నాడు. దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలు ముగిశాయి. పలు కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఆయన సోదరుడు విజయసింహారెడ్డి ఇంట్లో సోదాలు చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి ఫోన్ లైన్ అందిస్తారు. గోపి, బడా ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు నివాసంలో కావచ్చు, వాళ్ళ బంధువుల నివాసంలో ఐటీ సోదాలు నిర్వహించారు. దీనికి సంబంధించి ఈ రోజు మాత్రం ఐటీ అధికారులు సంబంధించిన డాక్యుమెంట్స్ సేకరించిన తర్వాత ఈ ఐటీ ఏదైతే సోదాలు ముగిసినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం కూడా మనం ఇప్పుడు దిల్ రాజు ఇంటి దగ్గర ఉన్నాం. దీనికి సంబంధించి ఎలాంటి అంటే అక్రమ వ్యవహారాలకు సంబంధించి కావచ్చు, ఐటీ కట్టలేదు, ఎలాంటి పత్రాలు అయితే రాలేదన్నట్టు కూడా ఐటీ వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. మరోవైపు ఐటీ వాళ్ళకు సంబంధించిన కీలకమైన ఆధారాలు కూడా ఏం దొరకలేదు అన్నట్టు కూడా ఆ వాతావరణం బట్టి తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఇండస్ట్రీ పైన ఇది దిల్ రాజు కావచ్చు, మైత్రి మూవీస్ కావచ్చు, ఇటు అనిల్ రావుపూడి ఇంట్లో కూడా భారీగా అధికారులు శోధించినప్పటికీ కూడా ఎలాంటి ఐటీ రిటర్న్స్ కు సంబంధించి కాదు, అక్రమంగా వచ్చిన ఆ డబ్బు కాదు, దీని వెనకాల ఎవరన్నా రాజకీయ నాయకులు ఉన్నా దాని వ్యవహారం పైన కూడా తీవ్రంగా పరిశీలించిన తర్వాత కూడా ఎలాంటి వ్యవహారంలో బయటపడలేదన్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు దాంతో తర్వాత సుకుమార్ ఇంట్లో కూడా నిన్న అంటే 2 రోజుల నుంచి కూడా శోధించిన వ్యవహారంలో అందులో కూడా ఎలాంటి లోపాలు రాలేదన్నట్టు కూడా అధికారులు తెలుస్తుంది. మరోవైపు అంటే ఈ రోజు దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం అయితే కనపడుతుంది. అంటే గత 4 రోజుల నుంచి కూడా మీడియా సర్కిల్ కాస్తూ ఇదంతా అంటే ఎక్కువ 2 సినిమాలు భారీ ఎత్తున సంక్రాంతికి రిలీజ్ అయినాయి కాబట్టి ఇందులో ఏమైనా లావాదేవీలు ఐటీకి చెల్లించలేదా దానిపైన కూడా అధికారులు వచ్చినట్టు కూడా అంచనా వేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి దీనిపైన కూడా మరి కొద్దిసేపట్లో దిల్ రాజు కూడా మీడియా సమావేశంలో మాట్లాడనున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు ఒక 1 వీక్ నుంచి నడిచిన ఈ ఐటీ సోదాల్లో ఎలాంటి పత్రాలు కూడా బయటపడలేదు. దీనికి సంబంధించి అక్రమ లావాదేవీలు కూడా ఎలాంటి రాలేదన్నట్టు కూడా ఐటీ అధికారులు చెప్పినట్టు కూడా తెలుస్తుంది. గతంలో ఎప్పటికైతే హైదరాబాద్ లో కావచ్చు, ఇటు అది తెలుగు ఇండస్ట్రీ పాన్ ఇండియా మూవీకి వెళ్తున్న దిల్ రాజు ప్రతి విషయంలో కూడా ఆయన జాగ్రత్త వ్యవహరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే ఫిల్మ్ డెవలప్మెంట్ లో కూడా ఆయన ఒక చైర్మన్ గా ఉన్నాడు కాబట్టి ఇలాంటి ఏమైనా లావాదేవీలు జరుగుతున్న అనుమానంతో ఐటీ దాడులు జరిగినట్టు తెలుస్తుంది. మరోవైపు సంక్రాంతి బరిలో దిగిన 2 సినిమాలు భారీ కలెక్షన్ రావడంతో ఐటీ కట్టలేదన్న దానిపైన కూడా వాళ్ళు పూర్తిగా దాన్ని వివరం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే తన సోదరుడైన శిరీష్ వాళ్ళ ఇంట్లో కూడా ఐటీ సోదాలు నిర్వహించారు. ఏదైతే దిల్ రాజు వాళ్ళ కూతురు నెహారెడ్డి ఇంట్లో కూడా ఐటీ సోదాలు నిర్వహించినప్పుడు కూడా ఎలాంటి పత్రాలు అయితే బయటపడలేదు. ఈ రోజు మాత్రం ఐటీ సోదాలు ముగిసినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం దిల్ రాజు ఇంటి దగ్గర ఇక్కడ ఐటీ అధికారులు వెళ్ళిపోయినట్టు కూడా తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో దిల్ రాజు మీడియా ముందుకు వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ప్రియాంక. రైట్ గోపి, థ్యాంక్ యూ.